ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. అందరూ చప్పట్లు కొడదాం, అందరూ పాడదాం. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. గాత్ర వీణనే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంత అర్పించనా. గాత్ర వీణనే మీటి నేను పాడనా, స్తోత్ర గీతమే బ్రతుకంత అర్పించనా. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నేను కూర్చనా, సంగీతనాదాలు నే పాడనా. హృదయమే నీ ఆలయం, నా హృదయమే నీ ఆలయం. నాలో నివసించు నా యేసువా. కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నేను వేడనా, సన్నుతి గీతంబునే పాడనా. యాగంబునై నేను వేడనా, సన్నుతి గీతంబునే పాడనా. జీవితం నీకంకితం, జీవితం నీకంకితం. స్తుతియాగమై నిన్ను కీర్తించెదను. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, రాగభావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో. అందరూ చప్పట్లు కొట్టాలంటే అందరూ చప్పట్లు కొట్టాలి. సువార్తనే నేను చాటనా, నీ సాక్షిగానే జీవించనా. సువార్తనే నేను చాటనా, నీ సాక్షిగానే జీవించనా.
ఎన్ని కంఠాలు ఉన్నాయి? ఒక కంఠాన్ని కోటి కంఠాలుగా పాడాలంట. మరి అసలు లోపల నుంచి స్వరమే రావట్లే కొంతమందికి. బాగా నోరు తెరిచి స్వరమెత్తి కంఠధ్వని పరలోకములో వినబడినట్లు పాడొచ్చు కదా. ఒక చరణం మాత్రం పాడుకుందాం. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. గాత్ర వీణనే నీటి నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంత అర్పించన. గాత్ర వీణనే నీటి నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంత అర్పించన. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో. దేవుని కోసం ఏదన్నా చేస్తేనండి పూర్ణ హృదయంతో చెయ్యాలి, లేకపోతే నోరు మూసుకొని ఉండాలి. సగం సగం మనసుతో దేవునికి ఏదన్నా చేస్తే దేవుడు సంతోషపడలే. కాబట్టి ఇప్పుడు మళ్ళీసారి పాడుతున్నప్పుడు మీరు మీ పక్కోళ్ళు పాడుతున్నారో లేదో వాళ్ళ ముఖంలోనికి చూస్తూ పాడండి. అప్పుడు వాళ్ళు పాడేది చూసి మీకు, మీరు పాడేది చూసి వాళ్ళకి ప్రోత్సాహం వస్తుంది. సరేనండి? ఇటు చూడకూడదు, మీరు పక్క వాళ్ళని చూడాలి. పాడకపోతే ఒక పొడుపు పొడవండి. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. గాత్ర వీణనే నీటి నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంత అర్పించన. గాత్ర వీణనే నీతి నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంత అర్పించన. కోటి కంఠాలతో నిన్ను స్తుతించును, భావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో. ఒక్కళ్ళు కూడా పక్కోళ్ళ వైపు చూడాల. అదేం సిగ్గండి మనకి. పక్కోళ్ళ ముఖంలో చూస్తానే సిగ్గుపడతారు ఏంటండి? పెళ్లి కూతుర్లు కూడా సిగ్గుపడతలేదు ఈ రోజుల్లో. పెళ్లి కూతుర్లకు మేము పెళ్ళిలో అమ్మ తల కొంచెం దించుకొని చెప్పాల్సి వస్తుంది పాస్టర్ గారిలో. లేకపోతే ఇట్టాగే కూర్చుంటుంది పెళ్లి కూతురు. ముందులా కూర్చునేవారు కదా. మరి మనం ఎందుకు సిగ్గుపడుతున్నారు దేవుని సన్నిధిలో? పాపము చేయడానికి తప్ప దేవుని బిడ్డలు మరి దేనికి సిగ్గుపడవలసిన అవసరం లేదు. పక్కవాళ్ళ ముఖం చూడండి, అసలు మామూలు చూడండి, చూద్దాం. ముక్కు పుడకుందో లేదో చూసి చెప్పండి. ఈసారి మా తప్పకుండా మీరు, నేను వదిలిపెట్టను, నేను చెప్తున్నాను కదా, నాతో చాలా తంట మీకు. నేను కిందకు వచ్చి చూస్తాను, లేకపోతే పక్క వాళ్ళ ముఖంలోకి చూడాలి. కమాన్. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. గాత్ర వీణనే నీటి నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంత అర్పించన. గాత్ర వీణనే నీటి నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంత నిల్చన. స్తుతి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. స్తుతి కంఠాలతో. సగం మందే విన్నారు. ఈ రాత్రంతా మీ మనసులో ఈ పాట పాడుకుందరు గాక. మీ ఇంట్లో మీ కుటుంబ ప్రార్థనల్లో ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని పాడుకుందరు గాక. మరల 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 ప్రభువును స్తుతించుదురు గాక. పక్క వాళ్ళ చేతుల్లో చప్పట్లు కొడుతూ, మీ చేతులు మీరు కాదు, పక్క వాళ్ళ చేతులతో చప్పట్లు కొడుతూ చివరిసారిగా పాడదాం. ఎస్. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో
భావాలతో నిన్ను ధ్యానింతును, కోటి కన్నాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును. గాత్ర వీణనే నీతి నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంత అర్పించన. గాత్ర వీణనే నీతి నేను పాడన, స్తోత్ర గీతమే బ్రతుకంత అర్పించన. కోటి కంఠాలతో నిన్ను కీర్తింతును, భావాలతో నిన్ను ధ్యానింతును, కోటి కంఠాలతో. రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎవరు హల్లెలూయా చెప్పండి. అబ్బా ఎంత మంచోళ్ళు అంటే మీరు. ఎంతసేపు చేసుకుంటారు? గంట సేపు చేసుకుంటామమ్మా. అబ్బా మేము గంట కాదండి, 1 నిమిషం చేసుకుంటాం అన్నోళ్ళు ఉన్నారా అమ్మా? ఎంతండి? అరగంట. ఓకే. ఇంకా ప్రార్థన అండి అరగంట గంట చేసి ఆపేది కాదు. ప్రార్థన అయిపోదు. ఎడతెగక ప్రార్థన చెయ్యండి. గంట సేపు గట్టిగా చేస్తాం, అరగంట సేపు గట్టిగా చేస్తాం, పావు గంట సేపు స్వరమెత్తి చేస్తాం. ఆ తర్వాత మన హృదయంలో ప్రార్థన ఆత్మ కలిగి ఉంటే ప్రార్థన చేసుకుంటూనే ఉంటాం. మనకి ఆలోచనలు వస్తాయి కదా, 1 గంట వస్తాయా ఆలోచనలు? ఎప్పుడో వస్తాయా? ఏంటో మాట్లాడతలేదు. 1 గంటే వస్తాయి ఆలోచనలు, మిగిలిన సమయం అంతా మైండ్ బ్లాక్ ఉంటుందా? ఆలోచనలు వస్తూనే ఉంటాయి కదా. కొన్ని మంచివి ఉంటాయి, కొన్ని చెడ్డవి ఉంటాయి, కొన్ని కోపతాపాలు, కొన్ని అసూయలు, కొన్ని కక్షలు, కొన్ని తప్పుడైన ఆశలు. ఏంటండి? కానీ ప్రార్థన చేసుకునే వాళ్ళకి ప్రతి ఆలోచన ఏమవుతుందో తెలుసా? ప్రార్థనగా మారిపోతుందండి. ప్రతి ఆలోచనను ఏం చేయాలి? మనం దేవుడితో మాట్లాడుకునేది ఉండాలి. మీరు ఇంత మంచోళ్ళుగా కనబడ్డారు కానీ మీకు ఏ కష్టాలు లేవా? లేవన్న వాళ్ళు ఎవరుంటే చేయి చూపించండి. శ్మశానానికి వెళ్ళి అడిగితే అక్కడ ఉన్నోళ్ళు లేవని చెప్తారు. ఇక చచ్చినోడికి బాధ ఏముంది? చచ్చినోడు సమాధి దగ్గరికి వెళ్ళి తిట్టు, నన్ను తిడతావే అంటాడా? ఏంటండి? ఆయనకి ఇష్టమైన కూర వండి తీసుకెళ్ళి పెట్టు, అబ్బా అని తింటాడా? ఈ బతుకున్నంత వరకు మనకి కష్టాలు ఉంటాయి. యేసుప్రభుని నమ్ముకుంటే కష్టాలు పోతాయని నమ్ముకున్నాము. కష్టాలు ఉన్నాయంటే అడుగుతుంటారు కొంతమంది. మీరు యేసుప్రభుని నమ్ముకున్నది కష్టాలు పోతాయనా, లేక కష్టాలలో ప్రభువు నాకు తోడు ఉంటాడనా? ఏంటండి? ఉన్నాడా? కరోనా వచ్చిందా మీకు ఎవరికన్నా? చేయి చూపించండి. వచ్చిందా? నాకు కూడా వచ్చింది. వచ్చిందా? చచ్చిపోయామా? వచ్చిన వాళ్ళు చాలామంది ఏమైపోయారు? చచ్చిపోయారు. మనం కరోనా వచ్చినా కూడా దేవుడు తోడై ఉండి స్వస్థపరిచి 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ ఇంకా మనం హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాము. మిగిలిన వాళ్ళేమో అసలు కరోనాయే రాలేదంటాళ్ళు. వాళ్ళు మంచోళ్ళ, మనం మంచోళ్ళమా? వచ్చి తగిన వాళ్ళది గొప్ప, అసలు రాకుండా ఉన్నోళ్ళది గొప్ప? అసలు రాకుండా ఉన్నోళ్ళని దేవుడు ఎక్కువ ప్రేమించాడా, వచ్చి తగ్గించిన వాళ్ళని దేవుడు ఎక్కువ ప్రేమించాడా? మరి వచ్చిపోయింది బతికిచ్చావు దేవా స్తోత్రం అని మేము చెప్పుకుంటున్నాం. మీకు అసలు రానే లేదు కదా. మరి మీరు దేవుణ్ణి స్తుతించారా? స్తుతిస్తూనే ఉన్నారా? ఇది అప్పుడు స్తుతించారా, ఇప్పుడు స్తుతించారా? మీరు అప్పుడు బతుకున్నారా, ఇప్పుడు బతుకున్నారా? బతుకున్నంతకాలం ఏం చేయాలి? మనం స్తుతిస్తూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి. తప్పకుండా ఈ లోకంలో ఇవాళ తింటే సాయంత్రం ఆకలేదా? సాయంత్రం 2 ప్లేట్లు తింటే పొద్దున ఆకలేదా? మరి మళ్ళీ ఏ పూటకు ఆ పూట మనకి ఆహారం కావాలి.
ఏంటంటే ఏ పూటక ఏ రోజుకి ఆ రోజు మనకి ఆదాయం కావాలి, ఏ నెలకు ఆ నెల మనకి డబ్బులు కావాలి. కాబట్టి యేసయ్య ఎప్పుడు కావాలి మనకి? రోజు కావాలి. అనుక్షణం మనల్ని కాపాడే దేవుడు ఆయన. మనం కూడా అనుక్షణం దేవునితో సహవాసము చెయ్యాలి. కష్టం వచ్చినప్పుడు దేవుడు లేడని, మేలు జరిగినప్పుడు హల్లెలూయా అంటే అది క్రైస్తవ భక్తి కాదు. కష్టాలు వస్తాయి కానీ కష్టాల్లో దేవుడు మనల్ని వదిలిపెట్టడం. మీకు ఎప్పుడన్నా జ్వరం వచ్చిందా? జ్వరం వచ్చినప్పుడు మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని ఎక్కువ ప్రేమిస్తారా? జ్వరం లేనప్పుడు ఎక్కువ ప్రేమిస్తారా? జ్వరం వచ్చినప్పుడు దగ్గర కూర్చుంటారా? అన్నం తినిపిస్తారా? అయ్యి తాగు, హార్లిక్స్ తాగు అని ఇస్తారా? బాగున్నప్పుడు ఇస్తారా ఎవరన్నా? కొంతమంది జ్వరం వస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మా అమ్మ ఎక్కడ కూర్చుంటుంది? నా పక్కనే కూర్చుంటుంది, మాటి మాటికి చెయ్యేసి చూస్తుంది. ఏంటంటే దుప్పటి తెచ్చి తానే కప్పుద్ది, లేచి కూర్చోబెట్టి చక్కగా తినిపిస్తుంది. జ్వరం తగ్గిపోయింది అనుకోండి, మంచం మీద పడుకొని అమ్మ కాఫీ ఇయ్యి, అమ్మ తినిపించంటే ఏమంటుంది? ఏం రోగం నీకు? ఏంటండి మనకి బాధలు వచ్చినప్పుడు ప్రభు ఎక్కడుంటాడు? ఒక తల్లికి అంత ప్రేమ ఉంటే మనల్ని పుట్టించిన, మన కొరకు ప్రాణం ఇచ్చిన యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తాడంటే, మనం బాధలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, కన్నీటితో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడో ఉన్నాడు అనుకోవద్దు, నీ పక్కనే ఉన్నాడు ఆయన. అందుకనే నీ కన్నీరు తుడుస్తాడండి. మన కన్నీరు, ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు ఇప్పుడంటే ఈ రోజుల్లో? అసలు ఎప్పుడన్నా కార్చారు? పోనీ కన్నీటి ప్రార్థన ఉందమ్మా? ఏమన్నా రాసుకుంటారా కన్నీళ్ళు రావడానికి? సినిమా యాక్టర్లు రాసుకుంటారంట, గ్రెజలైన్ ఏదో రాసుకుంటే దొంగేడుపు వస్తుందంట. కొంతమంది అప్పుడప్పుడు ఉమ్ము రాసుకోవడం చూశాను నేను. అందరూ ఏడ్చి ప్రార్థన చేసుకుంటే ఆయన కన్నీరు రావట్లేదని ఉమ్ము రాసుకుంటారు కొంతమంది. ఎక్కడి నుంచి వస్తుంది కన్నీరు? గుండె కదిలితే కన్నీరు వస్తుందండి. దేవుడు అట్లా పెట్టాడు. నోట్తో చేసే ప్రార్థనలో కన్నీరు రాదు. హృదయం కదిలినప్పుడు కొన్నిసార్లు అవి ఆనంద బాష్పాలుగా ఉంటాయి, కొన్నిసార్లు అది వేదనతో కూడిన కన్నీరు అయి ఉంటాయి. బాగా నవ్వినప్పుడు కూడా చూడండి కళ్ళెమ్మలు ఏమొస్తాయి? ఆ కన్నీరు ఏడుపు కాదు, అది ఆనంద బాష్పాలు, కృతజ్ఞతతో కూడిన బాష్పాలు. మన కన్నీరు వచ్చినప్పుడు ఇవాళ ఏడవటం లేదండి, ఇవాళ మనుషులు ఏడవటం లేదు. అంతే, ఏడుపు అంతా దిగమింగుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు? దిగమింగుకుంటున్నారు. పూర్వకాలం ఏడు చేస్తే వాళ్ళ బాధ తీరిపోయేది. ఇప్పుడు ఏడవల మూలన హృదయంలోకి వెళ్ళిపోయి గూడు కట్టుకుపోతుంది బాధ ఎక్కడుంది? గుండెల్లో పెట్టుకొని కుమిలిపోతూ ఉంటారు. ఎవరికీ తెలియకుండా దావీదు అన్నాడు, నా దిండు నా కన్నీటితో తడిచిపోయింది. దిండంటే రాత్రి పడుకునేటప్పుడు తలగడలో తలకాయ పెట్టి బాధ అంతా తలగడగా చెప్పుకుంటాడంట. ఎవరు చెప్పుకుంటాడు? అది తీరుస్తుందా? అది ఆ కన్నీళ్ళు పీల్చుకుంటుంది కానీ తీర్చదు. కానీ మనం దేవునితో చెబితే మన కన్నీటిని ఆయన తుడిచేవాడంట. చూడండి, మనకి ఇష్టమైన వాళ్ళు ఏడుస్తుంటే ఏడవకు అని తుడుస్తాం లేదండి? ఎవరన్నా ఒకళ్ళు బాగా కుంగిపోయి వేదనతో శ్రమలో ఎవరు నిన్ను అర్థం చేసుకోక, లేక ఏదో నిందలేసి, లేక తరించుకొని కష్టాలు వచ్చినప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటే ఎవరైనా నీ దగ్గరకు వచ్చి ఆడోకమ్మా అని నీ భుజం మీద చెయ్యేసి కన్నీళ్ళు తుడిస్తే నీళ్లు ఆగుతాయా, ఎక్కువ వస్తాయా? ఆగుతాయా, ఎక్కువ వస్తాయా? లోపట ఉన్న బాధ అంతా కూడా ఏమైపోద్ది? అవును అవును అని అన్నీ చెప్పేసుకుంటావు. చూడు, అన్నీ చెప్పేసుకుంటూ 10 నిమిషాలు 15 నిమిషాలు నీ గుండెల్లో ఉన్న కన్నీరంతా బయటకు వచ్చేసాక, బాధ అంతా చెప్పేసుకున్నాక మనసు ఎలా ఉంటుందో తెలుసా? బాగా వర్షం వచ్చి ఆగిన తర్వాత చూడండి ఎట్లా ఉంటుందో. కూల్గా ఉంటాయి, చెట్లన్నీ వాష్ చేసేస్తారు, పచ్చగా ఉంటాయి. అట్లాగా మనకి సేద తీర్చబడుతుంది. అందుకని కన్నీటి ప్రార్థన ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక బలాన్ని ఇస్తుంది.
ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులు ప్రభు నమ్ముకున్న వారి ప్రార్థన చిలక పలుకుల్లాగా ఉంటాయండి. చిలక పలుకులు అంటే చిలక ఎలా మాట్లాడుద్ది? నువ్వేం చెబితే అది చెప్పుద్ది. అది ఏం చెబితే అంతే. గుండెల్లో నుంచి రావటంలా. అందుకనే గుబులు తీరటంలో. అందుకే చింతతో ఇవాళ చాలామంది డిప్రెషన్ అంటారు ఇంగ్లీష్లో. ఏమండి, ఒకలాంటి ఒత్తిడి, ఒకలాంటి బాధ, అది మనసులోనే పెట్టుకొని దాని గురించి ఆలోచించుకొని నన్ను ఇట్టన్నారు, నాకు ఇట్ట జరిగింది, నాకు ఇదయింది, నాకు ఇది ఎందుకయింది, ఇలా ఎందుకయింది, అలా ఎందుకయింది అని నువ్వే బాధపడుతున్నప్పుడు ఏమైపోయింది? నీ గుండె బేజారైపోయిందంట. మన దేశంలో ఏమంటాం, ఇక్కడ మన ప్రాంతంలో ఏమైపోయిందమ్మా? గుండె బేజారైపోయింది, నా గుండె చెదిరిపోయింది, నేను కృంగిపోయాను. కానీ యేసయ్య కృంగిన వారిని లేవనెత్తేవాడు. నువ్వు కృంగిన వేళల్లో యేసయ్యా అంటే నీ కన్నీరు తుడిచేవాడు, నీ గుండెల్లో ఉన్న బాధను తీర్చేవాడు. డాక్టర్లు చేసే మందులన్నీ బయట కనబడే జబ్బులకి ఇచ్చే మందులు, కానీ గుండె జబ్బు నుండి మనల్ని బాగు చేయగలిగిన వాడు లోకంలో ఎవరో లేరండి. మనోవ్యాధికి మందే లేదనేవాళ్ళు ఆ రోజుల్లో. కానీ మనస్సుకు ఉన్న బాధను కూడా తీర్చేవాడు మన ప్రభు. మరి మీ బాధలు ఉన్నాయన్నారు కదా, ఆ బాధలు ఎలా తీర్చుకుంటున్నారు? ఒక 5గురు ప్రార్థన అంట. మిగిలిన వాళ్ళు ఎలా తీర్చుకుంటున్నారు? పాస్టర్ గారు ఇచ్చిన కొబ్బరి నూనె ఏంటో, పాస్టర్ గారు అమ్మే కొబ్బరి నూనె, పాస్టర్ గారు ఇచ్చిన కొబ్బరి నూనె మంత్రం ఏం కాదు. అది మీ ఇంట్లో కొబ్బరి నూనె ఉందా? మీకు విశ్వాసం ఉందా? మీకు యేసయ్య గొప్పతనం తెలుసా? నువ్వు నీ ఇంట్లో ఉన్న కొబ్బరి నూనె తీసుకొని విశ్వాసంతో యేసు ప్రభు నామంలో నీ బిడ్డకు రాసి ప్రార్థన చేస్తే దేవుడు నీ బిడ్డను స్వస్థపరుస్తాడు. నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు కావాల్సిన స్వస్థతను ఆయన ఇస్తాడు. ఎందుకంటే యేసయ్య నామములో మనకు స్వస్థత ఉంది, యేసుక్రీస్తు రక్తములో మనకు స్వస్థత ఉంది. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. రోజు పాస్టర్ గారు పక్క నుండి మీకోసం ప్రార్థన చేయలేరు, కానీ రోజు నీతోనే ఉన్న ప్రభు నిన్ను ఎప్పటికప్పుడు బాగు చేస్తాడు. ఒక్కటి నేర్చుకోండి, మనుషులు నమ్ముకునే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనుషులకు చెప్పుకోవటం కంటే నీ ప్రభువుకు చెప్పుకోవటం ఎంతో ఉత్తమమైందండి. మనుషులు వాయిదాలు వేస్తారేమో కానీ దేవుడు మనకు వెంటనే జవాబిస్తాడు. కొన్నిసార్లు ఆయన ఎస్ అంటాడు, కొన్నిసార్లు ఆయన నో అంటాడు, కొన్నిసార్లు వెయిట్ అంటాడు. మీ ప్రార్థనలు అన్నిటికీ జవాబులు వస్తాయా? చెప్పేయండి, పర్వాలేదు. మీరు సమాధానం చెప్పకపోతే దగ్గరకు వస్తాం. అన్నిటికీ జవాబులు వస్తాయా? ఎందుకు వినడు కొన్ని దేవుడు? చెప్పండి, మీ ప్రార్థనలు అన్నిటికీ జవాబులు వస్తాయా? ఎందుకని రావు? దేవుడి దగ్గర అయిపోయినాయి ఆ డబ్బులు. ఇప్పుడు చాలామందికి ఇచ్చేసాను స్వస్థత, నేను ఓపిక లేదు. పాస్టర్ గారు కొంతమంది ప్రార్థన చేయమంటే 10 మంది చేసి ఇంక నాకు ఓపిక లేదు, నేను పోతున్నా, ఆనందం లేదని వెళ్ళిపోయినట్టు యేసుప్రభు ఏమైనా ఆకలిస్తుందా? యేసుప్రభు గారు నిద్ర వచ్చిందా? యేసుప్రభుకి ఏమైనా అలసిపోయాడా? మరి ఎందుకు జవాబు ఇవ్వడు? నువ్వంటే ఇష్టం లేదా? వాళ్ళంటే ఇష్టం, నువ్వంటే ఇష్టం లేదా? ఏంటో కొంతమంది ఎప్పుడు చూసినానండి. కాపోరంలో నా 3-4 సంవత్సరాలు సేవ చేశాను అక్కడ. ఇలా చాలామంది ప్రభువుని కొత్తగా నమ్ముకున్నారు. వాళ్ళు అసలు ఎప్పుడు ప్రభువుని ఎరగనోళ్ళు. ఇప్పుడంటే టీవీలు, ఈ సెల్ ఫోన్లు వచ్చాయి కాబట్టి మీరందరూ వాక్యం వింటున్నారు. అప్పుడు వచ్చి చెప్తే కానీ వాక్యం వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ ఊరు వెళ్ళినప్పుడు 2 ప్రభువుని నమ్ముకున్నారు, పక్క ఇంట్లో వాళ్ళు. 2లో ఒకళ్ళు వచ్చి ఒకరోజు, మీరు చెప్పండి పాస్టర్ గారు, మీరు చెప్పండి పాస్టర్ గారు అంటుంది. ఏం చెప్పమంటావమ్మా? దేవుడు మేమిద్దరం, నేను పక్కన కృష్ణవేణమ్మ, నేను ఒకేసారి బాప్తీసం పొందామా? అవునమ్మా. ఒకేసారి ప్రభువుని నమ్ముకున్నామా? అవునమ్మా. మేమిద్దరం చర్చకు వస్తున్నామా? అవునమ్మా. మరి ఏందమ్మా, మేమిద్దరం కోళ్ళు కొనుక్కున్నాం, కృష్ణవేణి కోడి గుడ్లు పెట్టేస్తుంది,
మా కోడి ఇంకా ఎందుకు పెట్టలేదో చెప్పండి పాస్టర్ గారు. ఏమో బాధ అంతే ఏంటంటే ఏమో కోడి గుడ్డు పెట్టలేదని కాదు, చూసారా? ప్రార్థన దేవుడు ఆమెను ఆశీర్వదించాడు, నన్ను ఆశీర్వదించలేదు. మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడు, వాళ్ళ అబ్బాయి పాస్ అయ్యాడు. ఇటు పోతే పోయింది, ఫెయిల్ అయ్యాడు, వాడు ఎందుకు పాస్ అవ్వాలి? చూసారండి, సైతాన్ ఇలాంటి తలంపులు పెడుతుంది. దేవుడు ఏది చేసినా మనకి మేలే కానీ కీడు చెయ్యడు. కొన్నిసార్లు ఈ ప్రార్థనకు వెంటనే జవాబు రాదు. నేను చెప్పాను ఆమెకి, అమ్మా వాళ్ళ కోడి గుడ్లు పెడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు అడిగి తీసుకో సగం, నీ కోరు పెట్టినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఆ రోజు కోడిగుడ్డు తింటాడు ఎవడన్నా. ఒకరోజు గుడ్డు వాళ్ళని వండుకోమను, ఒకరోజు గుడ్డు నువ్వు వండుకో. అలాగే నీ కోళ్ళు పెట్టి నీ గుడ్లు పెట్టినప్పుడు, అందుకు దేవుడు మీరిద్దరూ విశ్వాసాలు కాబట్టి ఒకరికొకరు సహాయం చేసుకోండి, ఒకరినొకరు ప్రేమించండి. ఎప్పుడు పక్కోళ్ళని చూసి అసహ్యపడకండి. మీరే, మీలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు లేరు. ఏంటంటే మీ అమ్మగారికి మీరు ఎంతమంది పిల్లలు? అది ఇప్పుడు ఇద్దరు, ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు. అప్పుడు అట్ట కాదు. మా పెద్దమ్మగారికి 12 మంది, మా అమ్మగారికి 8 మంది. ఏంటండి 16 మంది పిల్లల్ని కనేవాళ్ళు, 24 మంది పిల్లల్ని కనేవాళ్ళు. ఓ మహాతల్లులు బా! అంతమంది పిల్లల్ని కంటే అందులో కొందరు చదువుకుంటారు, కొందరు చదువుకోరు, కొందరు మాట వింటారు, కొందరు మాట వినరు. అమ్మకి అందరంటే ఇష్టమేనా, కొంతమంది మాత్రమే ఇష్టమా? చదువుకున్నోళ్ళు, డబ్బులు ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఇష్టమా? అందరూ ఇష్టమేనే. మరి ఎందుకు? నాకు పెద్దోడి గురించి బాధ లేదండి, వాడు ఉద్యోగం చేస్తున్నాడు. మరి రెండో వాడి గురించి బాధ లేదండి, వాడు చదువుకుంటున్నాడు. మా మూడో వాడు ఒకడున్నాడండి, ఊళ్ళమ్మడి తిరుగుతున్నాడు, వాడి గురించేనండి నాకు బాధ. వాడి గురించి ఏమందికమ్మా నీకు? పెద్దోడి గురించి సంతోషపడు, రెండోడి గురించి ఆనందించు. కాదు, వాడి గురించే నా బాధ. వాడు బాగుపడాలి. యేసుప్రభు బాధ ఏంటి? నశించుచున్న వారిని వెదక రక్షిస్తానికి వచ్చాను. 99 గొర్రెలున్నా ఒక గొర్రె తప్పిపోతే యేసుప్రభు ఏం చెప్పాడండి? వీటన్నిటిని వదిలేసి ఆ గొర్రెను రక్షించుకుంటారు. మరి మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మారారా? మరి మీరు కన్నీటి ప్రార్థన చేస్తున్నారు కదా. ఈ రోజు నుంచి పేరు పెట్టుకొని ప్రార్థన చేయండి. ఆయన మారడు, నా కొడుకు మారడు, మా ఆయన మారడంటే మారడం ఒక ఆమె. అమ్మ నువ్వు చెబితే మారడమ్మా, నేను చెబితే అసలు మారడమ్మా. అందరు చెప్పినా మారలేదు. అవును, అందరు చెప్పినా మారరు. కానీ యేసు ప్రభు పట్టుకుంటే ఎంతటి వారైనా, ఎంతటి మూర్ఖులైనా యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళందరినీ కొడుతున్నాడు, తిడుతున్నాడు, చెదరగొడుతున్నాడు, సంఘాన్ని పాడు చేస్తున్నాడు. ఆయన ఎవరి పేరేంటి? సౌలు. సంఘాలను పాడు చేసే సౌలును ప్రభు మార్చాడా లేదా? మార్చి ఏమయ్యాడు ఆయన? ఆత్మలను రక్షించేవాడైపోయాడు, సంఘాలను కట్టేవాడైపోయాడు. దేవుడు అద్భుతాలు చేసేవాడు. ఎవరిని చెడ్డోళ్ళని తోసేయొద్దు. కొంతమంది వాళ్ళు హిందువులండి, హిందువులైనా మన బంధువులే, ముస్లింలైనా మన బంధువులే, ఆరిదేరిన క్రైస్తవుడైనా, కొత్తగా నమ్ముకున్న బిడ్డలైనా, చదువుకున్నోళ్ళైనా, చదువు లేనోళ్ళైనా, మనకి ఇంకోటి ఉందంటో, మీరేమట్లు, మీరెవరు, ఏంటది? జాతి, కుల, మత భేదాలు ఉన్నాయి. ఏంటంటే ఇవన్నీ మనుషుడు కల్పించుకున్నాయి. మనందరం ఎవరు బిడ్డలం? మనందరినీ ఎలా చేశాడు దేవుడు? తన ఆకారంలో, తన స్వరూపంలో చేశాడు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే కృపను అందరికీ యేసు ప్రభువే. కాబట్టి మనం ప్రార్థన చేసేవారివి మన కోసమే ప్రార్థన చేసుకోవటం కాదు, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఇతరుల మీద అసూయపడొద్దు, ఇతరులను ద్వేషించొద్దు, ఇతరులను విమర్శించొద్దు, ఇతరులను చులకనగా ఎంచొద్దు. వాళ్ళు కూడా దేవుని బిడ్డలే. వారిని కూడా దేవుడు ప్రేమిస్తూ మంచివారి మీద, చెడ్డవారి మీద కూడా ఆయన వర్షం కురిపిస్తున్నాడు. మంచోళ్ళ చెట్టు ఇంటిలో గులాబీ చెట్టు వేసుకున్న సువాసన వస్తుంది, చెడ్డోళ్ళ ఇంట్లో గులాబీ చెట్టు వేసుకుంటే చెడ్డ వాసన వస్తుందా? మరి దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు కదా. మనం కూడా మన పొరుగు వారిని, మన ఇంటి వారిని ప్రేమించాలి. నీ భర్త ప్రభువును నమ్ముకోకపోయినా ఆయన ఎవరో?
నీ భర్తే. ఎవరండి ఆయన? నీ భర్తే. మంచోడైనా నీ భర్తే, చెడ్డోడైనా నీ భర్తే. ఈ కాలు చేయి పడిపోద్ది కొంతమందికి. కాలు చేయి పడిపోతే ఈ చెయ్యి పడిపోయిన చెయ్యి నాది కానీ నరికేసుకుంటారా ఏంటంటే? పడిపోయిన చెయ్యి లేపలేకపోతే ఏం చేస్తుంది? ఈ చెయ్యి ఎత్తి పట్టుకుంటుంది. మన ఇంట్లో ప్రభువుని ఎరగని వారు, బలహీనులు ఉంటే వాళ్ళని విమర్శించకూడదు, వాళ్ళకి సహాయం చేయాలి. అది యేసయ్య నేర్పించిందండి. మనం మన భక్తిని నోటితో చెప్పుకోవటం, హల్లెలూయా చెప్పుకోవటం కాదు, రోజు జీవించే జీవితంలో ఆ భక్తి కనబడాలి. నీ భక్తిని చూసి నీ భర్త మారాలి. మనందరం బైబిల్ చదవని వాళ్ళకి బైబిల్ మనలో కనబడాలి. దేవుని చెప్పిన మనసు దేవుని నమ్మిన వారి జీవితాల్లో కనబడాలి. ఆయా సమయాల్లో నువ్వే అవిశ్వాసాన్ని చోటిస్తే ఇంక ఇంట్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? ఒక్కోసారి మనకు అవిశ్వాసం ఉన్న అవిశ్వాసాలు అంటుంటారు, ఏం చేశాడు నీ దేవుడు నీకు? నీ దేవుడు ఉంటే నువ్వెందుకు ఫెయిల్ అయిపోయావు? నీ దేవుడు ఉంటే నీ బిడ్డ ఎందుకు యాక్సిడెంట్ అయింది? నువ్వు దేవుడు ఉంటే మీ పొలం ఎందుకు పురుగు పట్టింది, పంట ఇంటికి రాలేదు తిడుతుంటారు కదా. అప్పుడేమంటారు? అవును కదా అనుకుంటారా? అవును కదా అనుకుంటారా? ఏమంటే యోబుకి అన్నీ ఉన్నప్పుడు ఏమన్నాడు? దేవుని స్తోత్రం. అన్నీ పోయినాయి, వచ్చి వరద తుఫాను వచ్చి మొత్తం ఇల్లులు కూలిపోయినాయి. ఇల్లు కూలిపోయి బిడ్డలందరూ చచ్చిపోయారు, ఆరోగ్యం కూడా పోయింది. ఏం చేస్తున్నాడు ఆయన? యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనను, ఆయనకి మహిమ కలుగునుగాక. మన సంతోషం వస్తువుల మీద ఉండకూడదండి. మన సంతోషం పరిస్థితుల మీద ఆధారపడకూడదు. మన వస్తువులు లోకరీతైన, మన సంతోషం లోకరీతమైన మాది మీద కాదు. మన సంతోషం ఏంటంటే యేసు ప్రభు నా ప్రభువు, నా రక్షకుడు, ఆయన నా దేవుడు అనే సంతోషం ఉండాలి. చెప్పండి ఒకసారి, యేసు ప్రభు నా దేవుడు అన్నవాళ్ళు. నేను చెప్పానని చెప్తున్నారా? నిజంగానే యేసు ప్రభు మీ దేవుడేనా? కష్టాల్లో దేవుడా, సుఖాల్లో దేవుడా? కష్ట సుఖాల్లో కూడా ఆయన దేవుడేనా? పెద్ద విగ్రహం పెట్టించాడు ఒక రాజు. ఈ విగ్రహానికి మొక్కకపోతే ఎక్కడ వేస్తాడన్నాడు? అగ్నిగుండంలో వేసేస్తామంటే అందరూ మొక్కేస్తున్నారు. ప్రభు యేసు ప్రభు నన్ను క్షమించిన ఆయన మొక్కేస్తున్నారంట. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా నన్ను క్షమించిన ఆయన నిన్నే నమ్ముకుంటున్నాను లేని మొక్కేస్తున్నారంట. కానీ ఒక ముగ్గురు మాత్రం ఏమన్నారంటే మేము మొక్కం. పట్టుకురండి వాళ్ళని. ఏమయ్యా, మీరు నమ్ముకున్న దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు అనుకున్నావా? నేను రాజుని, నేనేమన్నా తలుచుకుంటే ఏమన్నా చేస్తాను, మిమ్మల్ని అగ్నిగుండంలో వేసేస్తాను, మీరు నమ్మిన దేవుడు మిమ్మల్ని కాపాడుతాడా అని అడిగితే ఏమన్నాడు తెలుసండి? మా దేవుడు కాపాడటానికి సమర్థుడు. ఒకవేళ కాపాడకపోయినా కూడా మేము ఆ మంటల్లో మలమల మాడి చచ్చిన పరలోకం పోతాం, కానీ మేము దేవుని వాక్యానికి విరోధంగా బ్రతికి నరకానికి మాత్రం పోము. వేసేశారు మంటలో. వేసేస్తే ఏమైందండి? అయ్యో క్షమించండి, అయ్యో తప్పించండి, అయ్యయ్యో సరే 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 అంటారు అనుకున్నాడు. పాపం రాజు అక్కడే ఉన్నాడట, కూర్చున్నాడట. ఏంద్రా వీళ్ళు శబ్దమే రావటం లేదు, ఏడుపుల శబ్దం రావట్లేదు, ఏమయ్యారు మంటల్లో పట్టడం? దగ్గరికి వెళ్ళి చూస్తే ఏందయ్యా, ఎవరయ్యా అక్కడ? ఎంతమందిని పడేశారయ్యా? మనం ముగ్గురయ్యా. మరి నలుగురు ఉన్నారు ఏందయ్యా అక్కడ? ఆ నలుగురు చక్కగా షికారు చేస్తున్నారేంటి? మంటల్లో మాట్లాడుకుంటున్నారేంటి? చక్కగా సంచరిస్తున్నారేంటి? చాలా ఆశ్చర్యం వేసింది. తీయండి బయటికి తీయండి. బయటికి తీస్తే ఎంతమంది వచ్చారు? ముగ్గురే వచ్చారు. నాలుగో వాడు దేవదూత స్వరూపంలో ఉన్నాడట. దేవదూత కాదు, దేవుడే వారికి తోడై ఉన్నాడు. మహాశ్రమల్లో నుంచి మనం వెళ్తున్నప్పుడు కూడా ప్రభువు మనకు దూరంగా లేడండి, మనకు దగ్గరగానే ఉన్నాడు. ఒక భక్తుడు వచ్చి ప్రభు ఇంటికి వచ్చాడంట. ఒక భక్తుడు ఇంటికి వచ్చాడంట. బయటకు వెళ్దాంరా అని ఆ భక్తుడిని తీసుకొని బయట అంతా తిప్పి తీసుకొచ్చాడంట. ఇద్దరు కలిసి నడుచుకొని వెళ్ళారంట. నడిచి వచ్చే దారిలో ముళ్ళ కంపలు ఉన్న చోట, బురద ఉన్న చోట, అక్కడక్కడ ఒక మనిషి నడిచిన కాళ్ళ గుర్తులే ఉన్నాయి, ఇద్దరు నడిచిన బాధలు లేవు. ఈ భక్తుడు ప్రభుతో అన్నాడంట, ప్రభువా
నన్ను తీసుకెళ్తానని బురద వచ్చిన పడేమో నువ్వు దేవుడు కాబట్టి ఆకాశంలో ఎగిరి నన్నేమో బురదలో నడిపించావా? ఈ కష్టాలు వచ్చిన ముళ్ళ కంపల దగ్గరేమో నువ్వు హాయిగా పైనుంచి వచ్చేసి నన్ను ముళ్ళ మీద నడిపించావా అని పితూరు చేశాడంట. ఫిర్యాదు చేస్తే ఎవరు పిచ్చోడా? నీ బురద వచ్చినప్పుడు నేనే నడిచానురా, నిన్ను ఎత్తుకున్నాను రా. నేను ఏం చేశాడంట? నీ కాలికి బురద అవ్వకూడదని నిన్ను ఎత్తుకొని నేను నడిపించాను. నీ కష్టాల్లో నిన్ను విడిచిపెట్టలేదు, నీ కష్టాల్లో నేను ఎత్తుకున్నాను. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు నా చంకలో ఉన్నావు కాబట్టి ఆ కష్టం నీ కష్టమని అబ్బా ముద్ది మీ వయసు వచ్చు వరకు ఎత్తుకొని వాడను నేనే. చంకడా అసలు పిల్లల్ని ఎత్తుకోరు ఇప్పుడు. పూర్వకాలం ఈ నడుంకి వేసుకొని ఒక కాలు ఇటు ఒక కాలు వేసుకొని 10 ఏళ్ల పిల్లవాడిని కూడా ఎత్తుకొని వచ్చేది అమ్మ. ఇంకొకడు చేరబట్టుకొని వెనకాల ఉంటుంది, ఇంకొకళ్ళు ఏలు పెట్టుకుంటాడు, ఇంకో చేతిలో పాలు తాగే పిల్లవాడు ఉంటాడు, ఈయన అక్కడ మధ్య ఉండి ఎట్టేసుకుంటుంది. ఏమి నడిచేదిరా బాబు. ఇప్పుడు ఏది ఏసయ్య ఒకళ్ళు ఇద్దరిని ముగ్గురిని కాదు, ఎంతమందిని ఎత్తుకుంటాడు? నిన్నెత్తుకున్నాడు కాబట్టి నీకు ప్రమాదాలలో అగ్ని నిన్ను ముట్టలేదు, వరదలు నిన్ను ముంచలేదు. నీ చుట్టూ రోగాలున్నా, నీ పక్క 1000 మంది పడ్డా, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినా నీకు ఏ అపాయం రాకుండా. కరోనా టైంలో ఎలా పడిపోయారండి జనం, ఎలా చచ్చిపోయారండి, ఎంతమంది చనిపోయారండి. కానీ దేవుడు మనల్ని కాపాడాడు. దేవుడు కాపాడేవాడుగా ఉన్నాడు. దేవుడు మనల్ని కాపాడాడంటే ఒక పని నిమిత్తమై మనల్ని కాపాడాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో మీరు పుట్టారంటేనే గాలికి మనం పుట్టలేదు. అన్ని చోట్ల చెప్తున్నాను ఈ మాట. మనం ఒక ఉద్దేశంతో దేవుడు మనల్ని పుట్టించాడు. నువ్వు ప్రత్యేకంగా ఉన్నావు. మీ పక్క వాళ్ళ ముఖంలోకి చూసి మీ ముఖం వాళ్ళ ముఖం అచ్చుగుద్దినట్టు ఒకలాగా ఉందామో చూసుకోండి. ఉందా? పోనా అట్లాగా తణుకులో 10 మంది ఉంటారా ఒకే ముఖం కలిగిన వాళ్ళు? వాడు ఇడ్లీ తినిపోతే ఇటు బిల్లు కట్టాలి. వాడు చేసిన తప్పుకి వీడి కాళ్ళు ఎరగొడతారు. ఏంటంటే ప్రతి ఒక్కరూ ముక్కులన్నీ ఎగ్జిబిషన్ పెడితే నీ ముక్కు లాంటి ముక్కు ఇంకొకటే లేదు. ఎంత జాగ్రత్తగా దేవుడు చేశాడు, ఎంత స్పెషల్గా దేవుడు చేశాడు. నేను చెబుతున్నాను, ఈ మధ్య మన చేతిలో ఉన్న గీతలు ఉన్నాయి చూడండి, ఏలుముద్రోడు ఎగతాలు చేస్తారు. కానీ ఏలుముద్రలో ఎందుకు పెట్టారంటే నీ చేతిలో ఉన్న ఏలుముద్రలు ఇంకొకరి చేతుల్లో దొంగ సంతకాలు పెట్టొచ్చేమో కానీ దొంగ ఏలుముద్ర వెయ్యలేవు. ఎందుకంటే అంత స్పష్టంగా దేవుడు నిన్ను ప్రత్యేకంగా చేశాడు. నువ్వు దేవునికి చాలా ఇష్టం. నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నన్ను అందరూ చులకన చేస్తున్నారు. అప్పుడప్పుడు సాతాను చెప్తుంటాడండి. వస్తాడా మీకు ఎప్పుడైనా సాతాను? అసలు రాడా? నిజంగా చెప్పండి. అనవసరంగా నమ్ముకున్నావు నేను వదిలిపెట్టి. ఏమైంది నీకు? కొన్నిసార్లు భర్త ద్వారా వస్తాడు, కొన్నిసార్లు పిల్లల ద్వారా వస్తాడు, కొన్నిసార్లు పక్కింటి వాళ్ళ ద్వారా వస్తాడు. ఎట్టొస్తాడో సాతాను అని వచ్చాడు అనుకో మనం పారిపోతాం. అట్టరాడాడు ఊరి నాని ఎన్ని వేషాలు వేస్తాడో వాడు యాక్టరు. ఎవడన్నాడు? వెలుగుదూత వేషంలో వస్తాడట, దేవదూతలాగా వస్తాడట, నీకు మంచి చేస్తున్నాడు చెప్తాడట. అలాగే అవ్వను తప్పు చేయించి నరజాతి అంతా పాపానికి గురయ్యేటట్టు చేశాడు. అపవాదిని ఎదిరించండి. అపవాదికి భయపడొద్దు. మీకు భయం ఉందా? చిన్నప్పుడు ఆడుకునే నూకలు ఇస్తే మేకలు కాస్తావా? సింహం వస్తే భయపడుకుంటావు అనగా ఉప్పు అంటే భయపడుతున్నావు, సింహం వస్తే భయపడంటావు అని భయపడి అంటారు. నిజంగానే సైతాన్ వస్తే భయపడరా? ఇలాగ మీటింగ్ జరుగుతుంటే వర్షం వచ్చిందంట. ఆ వర్షం వస్తుంటే ఆ పక్కన ఆ పకటాస వేసుకొని పోయేవాడు, ఆ సైతాన్ వేషం వేసుకొని పోయేవాడు వర్షం వస్తుందని లోపలికి వచ్చాడంట. అసలు ఆ రోజు ప్రసంగం కూడా పాస్టర్ గారు సైతాన్ గురించే చెప్తున్నాడంట. ఆ చెప్పే ప్రసంగమే భయపెట్టేస్తున్నాడు మనుషుల్ని. సైతాన్ అంటే అట్టాటెట్టోడు కాదు, వాడు యుక్తి కలిగినవాడు, వాడు కుయుక్తి కలిగినవాడు. వాడు నీ ఇంటికి వస్తాడు, నీ చర్చికి వస్తాడు, నీ పక్కకు వస్తాడు, నిన్ను మోసం చేస్తాడు. జాగ్రత్త అంటుంటే అంతలోకి ఎవరో ఒక వాళ్ళు వెనక తిరిగేటప్పటికి వాడి నెత్తి మీద చుట్టూ ఇది వర్షం పడి ఇట్టిట్టు అన్నాడంట. గమల్లోకి వచ్చి సైతానా అన్నాడు గట్టిగా. ఇక చూడండి కూర్చునే వాళ్ళందరూ వాహనంలో కూడా తొక్కుకుంటూ
తలుపులు పగల కొట్టుకొని ఉరుకులే ఉరుకులు, పరుగులే పరుగులు. మాకు భయం లేదన్నోళ్ళు. ఆయన మాత్రం లాగా ఉన్నాడంట, కథలు లేకుండా ఉన్నాడంట. ఆయన దగ్గర ఏందయ్యా నన్ను చూసి పారిపోతున్నారు అని అడగడానికి దగ్గరకు వస్తున్నాడంట. ఆయన నన్ను ఏం చేయకు, నేను నీ పార్టీ. చర్చిలో కూర్చొని సైతాన్ పార్టీయా? దేవుడి సరికి వస్తాడు, వాడు కూడా వచ్చి కూర్చుంటాడు. ఇక్కడ భయపడద్దు, వాడు ఊడిపోయిన శత్రువు. యేసు ప్రభు తల, యేసు సాతాను తలను యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు ఏమైపోయిందో వాడి తల చితక కొట్టేశాడంట. వాడు ఊడిపోయిన శత్రువు. వాడు మనకి మేలు చేయలేడు, కీడు చేయలేడు. వాడికి భయపడితే మనల్ని భయపడతాడంతే, మనల్ని ఏం చేయలేడు. వాడు అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్దనంటే యేసు క్రీస్తు నామములో పోరండి అంతే. యేసు రక్తం జయమేనని అంతే. నీకు భయం వచ్చినప్పుడు, మా పిల్లలు మేము మెడ్రాసులో ఉన్నప్పుడు ఒక గుడి దాటుకుంటూ వెళ్ళాలి. చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఓ రోజు మా చిన్న కుమారుడు రాజ్ ప్రకాష్ పాలు భయం వేస్తుంది డాడీ అంటే, భయం వేసినప్పుడల్లా యేసు రక్తం చేయమని చెప్పన్నాను. అప్పటి నుంచి ఆ గుడి వచ్చిందాను, యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయం వెళ్ళిపోతూనే ఉంటాడు. ఏంటంటే అది యేసు రక్తం చేయం, యేసు రక్తం చేయమని, యేసు రక్తం చేయమని పాట పాడితే ఇప్పుడు అందరూ పాడుతున్నారు చూడండి. యేసు రక్తమే జయము జయము రా అంతే. ఇప్పుడు కాదు, చైతన్య చోటు పాడండి, భయం వేసినప్పుడు పాడండి. యేసు నామములో జయం, ఎవ్వడు నాకే హాని చేయలేడు. యేసయ్య నామములో రక్షణ, స్వస్థత, విడుదల, సమృద్ధి, దీవెన. నా నామములో మీరు ఏమడిగినా ఇస్తానన్నాడండి. నేర్చుకోండి యేసు నామంలో ప్రార్థించడం. అందుకే మనం ప్రార్థన చేశాక ఏమంటాం? యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆయనను బట్టి దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, మన ప్రతి అవసరత తీరుస్తున్నాడు. భయపడొద్దు. 365 సార్లు బైబిల్లో భయపడొద్దు, నేను చేయి పట్టుకొని నిన్ను నడిపిస్తాను. ఎగ్జామ్స్ వస్తుందంటే యవనస్తులకు భయం, ఇంటర్వ్యూకి వెళ్తున్నానంటే భయం. ఏంటండి? ప్రతి భయము నుండి నీతిమంతునికి కలిగే ఆపదములు అనేకములు, వాటన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడు. కలిగిన భయములు అన్నిటి నుంచి మనల్ని విడిపిస్తాడు. ఎప్పుడు యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అన్నది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు యేసు నామంలో ప్రార్థించండి. పక్క వాళ్ళను చూసి పోల్చుకొని ఎప్పుడు కృంగిపోవద్దు. వాళ్ళు నీకంటే బాగుంటే ఆనందించు, వాళ్ళు నీకంటే పరితాపమైన పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థించు. హల్లెలూయా. యేసయ్య బిడ్డలు లోకములో ఉన్న వారి కంటే వ్యత్యాసంగా ఉంటారు. మన యేసు ప్రభువుని లోకం గుర్తించాలంటే మన ద్వారా మాత్రమే అది జరుగుతుంది. కనుక యేసు ప్రభువును నమ్ముకున్నామన్న వాళ్ళందరూ ఎవరిలాగా బ్రతకాలి? యేసు ప్రభువులాగా బ్రతికి గడ్డ పెంచుకొని అంగీ వేసుకోమని కాదు. ఆయనలో ఉన్న ప్రేమ, కనికరం, దయ, జాలి, క్షమాపణ, సహనం, ఓర్పు ఇవన్నీ మానవుడికి సహజంగా లేవు. కానీ ప్రభు రక్తంలో కడగబడినప్పుడు వాటిని మనం పొందుకుంటాం. ఇలా మీటింగ్కి వచ్చినప్పుడు దేవుడు స్పష్టంగా మరింత ప్రత్యేకంగా మిమ్మల్ని దర్శిస్తాడు, దీవిస్తాడు, నేర్పిస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి ఆదివారం ఆలయాలకు వెళ్తున్నారా? ఆదివారం మందిరాలకు వెళ్ళే వాళ్ళు చేయి చూపించండి. హల్లెలూయా. లైవ్ చూడొచ్చు కానీ ఇంట్లోనే కూర్చోవడం కాదు. మందిరంలోనికి వెళ్ళి విశ్వాసులతో కలిసి ప్రార్థించాలి, పాటలు పాడాలి, దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడే మనం ఆధ్యాత్మికంగా బలం పుంజుకుంటాం. ఆదివారం వెళ్తే చాలా, ఆదివారం మందిరానికి వెళ్ళే క్రైస్తవులు చాలామంది ఉన్నారు. అనుదినము దేవునితో సహవాసం చేయాలి. అందుకని అనుదిన ధ్యానం. రోజు టిఫిన్ తింటారా? నాస్తా తింటారా? మళ్ళీ మధ్యాహ్నం తింటారా? మళ్ళీ రాత్రి తింటారా? ఎందుకు? బతకడానికి. మనం భక్తిలో బతకాలంటే, విశ్వాసాన్ని కాపాడుకోవాలంటే, లోక భయాలను ఎదిరించాలంటే, రోగ శ్రమలను ఎదిరించాలంటే ఏం చేయాలి? మనం
3 సార్లు రోజుకు ముమ్మారు మోకాళ్ళను ప్రార్థించాలి. రోజు దేవుని వాక్యం అనే వాక్యము జీవాహారాన్ని వినాలి. దినమంతా వాక్యాన్ని ధ్యానించాలి. అప్పుడు మీ జోలికి అపవాది రాలేడు. మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లుతారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని తలగా ఉంచుతాను కానీ తోగ్గా ఉంచనున్నారు. మొదటి వారిగా ఉంటారు కానీ కడపటి వారిగా ఉంటారు. మీరు చేయు పనులన్నిటిలో విఫలతలు ఉండవు, సఫలతలు ఉంటాయి. ఇస్సాకు పంట వేసినప్పుడు 100 అంతలు ఫలం పొందాడు. మీ పంట చేతికి వస్తుంది, మీ కష్టార్జితం మిగులుతుంది, మీరు చేసే ప్రతి పనిలో సఫలత ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలో, మన కుటుంబంలో దీవెన ఉంటుంది. మన దీవెనను ఇతరులు చూచినప్పుడు నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు నాకు కూడా కావాలని మన దగ్గరకు మన నోటితో చెప్తే వినరేమో కానీ నువ్వు ఆశీర్వదించబడుతున్నప్పుడు, నువ్వు విడిపించబడుతున్నప్పుడు నీ చుట్టూ వచ్చి నీ దేవుడు నాకు కావాలని అడుగుతారు. అటువంటి సాక్ష్యమును మనందరము కలిగి ఉందుము గాక. అందరూ లేచి నిలబడితే ఆశీర్వాద ప్రార్థనతో దయచేసి ప్రతి ఒక్కరూ లేచి నిలబడండి. కింద హాల్లో ఉన్న వాళ్ళు కూడా లేచి నిలబడండి. మాట్లాడుకోవడానికి కాదు, మళ్ళీ చేపల మార్కెట్ పెట్టొద్దు. వెంటనే చేతులు 2 పైకెత్తన్నప్పుడు మాటలు రావు, ప్రార్థన వస్తుంది. నోరు తెరిచి యేసయ్యా నీ గుప్పిలి విప్పయ్యా, నా గుండెను నింపయ్యా, నీ చేతిని చాచయ్యా, నన్ను అభిషేకించయ్యా, నా శరీర బాధలన్నిటి నుంచి నన్ను స్వస్థపరచు. మీ శరీరంలో ఏదైనా బలహీనత ఉంటే ఇప్పుడే అడగండి, ప్రభు స్వస్థపరుస్తాడు. బీపీ, షుగర్లా, థైరాయిడా, ఫైబ్రాయిడ్సా, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, లంగ్ ప్రాబ్లం అని ఎన్ని రకాల రోగాలు ఈ రోజున, జ్వరాలతో, కడుపు నొప్పులతో, తలనొప్పులతో ఎంతోమంది ఈ రోజున బాధపడుతున్నారు. ఎముకల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు. యేసు ప్రభు నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ శరీరములోని ప్రతి అవయవాన్ని స్వస్థపరుస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ మీరు నిలిచుండగానే ఆయన స్వస్థపరచు హస్తము మిమ్మల్ని దర్శిస్తుంది. విశ్వసించండి. నన్ను ముట్టేసయ్యా, నా అనారోగ్యం నుంచి నన్ను విడిపించయ్యా, నన్ను ముట్టేసయ్యా, నా కష్టాలు కడతీర్చిన ఆయన, నన్ను ముట్టేసయ్యా, నా కన్నీరు తుడువయ్యా, నీ కౌగిల్లో నన్ను ధైర్యపరిచయ్యా. మనుషులు నమ్ముకొని మోసపోయానయ్యా, లోకాన్ని నమ్ముకొని నష్టపోయానయ్యా. నమ్మదగిన యేసయ్యా, నువ్వు నాకు చాలిన దేవుడవయ్యా. నీవే నా ప్రభుడవు, నీవే నా రక్షకుడవు, నీవే నా స్నేహితుడవు, నీవే నా అండ, నీవే నా బలమయ్యా. నీవుంటే నాకు చాలేసయ్యా. నీవుంటే ఇహమందు కూడా నేను నీ సుఖముగా ఉంటానయ్యా. నీవుంటే ఇహమందు పరమందు కూడా నీతో ఉంటానయ్యా. నా హృదయంలో ఉండేసయ్యా. నిన్ను దుఃఖపరిచే పనులు చేయకుండా, అసూయకు, ద్వేషానికి, అనవసరమైన కోపానికి, పాపానికి చోటు ఇవ్వకుండా నన్ను రక్తమిచ్చి కొన్నావు కనుక నీ సాక్షిగా బ్రతకడానికి సహాయం చేయ్యా. నోరు తెరిచి మీరే మాట్లాడండి. మీ కష్టం ఏదో చెప్పండి. ఇప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. ఇక్కడ పరిశుద్ధాత్ముడు మన మధ్య సంచరిస్తున్నాడు. ఒక కొరత వచ్చావు, ఒక ఆశతో వచ్చావు, ఒక విన్నపంతో వచ్చావు. ప్రభువు విడిపించి పంపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రభువు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నన్ను ముట్టేసయ్యా, నన్ను స్వస్థపరిచేసయ్యా. మళ్ళీ పడిపోతున్నానయ్యా, మళ్ళీ రోగాల పాలవుతున్నానయ్యా, మళ్ళీ సాతాను నన్ను శోధిస్తున్నాడయ్యా. ఈరోజు నాకు విడుదల కావాలేసయ్యా. నన్ను అభిషేకించిన ఆయన. నోరు తెరవండి, ప్రార్థన చేయండి. కొన్ని క్షణాల్లో ఈ సెషన్ అయిపోతుంది. నీవు ముట్టబడాలి, దర్శించబడాలి, దీవించబడాలి. నీవు ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు నీ జీవితంలో దీవెన, నీ శరీరంలో ఆరోగ్యం, నీ కుటుంబంలో సమాధానం ఇవ్వాలని దేవుడు ఆశిస్తున్నాడు.
ఇదిగో నా జీవితాన్ని నీకు ఇస్తున్నానయ్యా, నా కుటుంబాన్ని నీకు అప్పచెప్తున్నానయ్యా, నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నానయ్యా. నా ఇంటిలోకి రా నాయన, నా గుండెల్లోనే ఉండయ్యా, నా బ్రతుకులో నీతో నడిచే భాగ్యం దయచేయ్యా. నువ్వు ఉంటే చాలేసయ్యా. నా కన్నీరు తుడిచేవాడివి, నా కష్టాలు తీర్చేవాడివి, నా కుటుంబాన్ని కట్టేవాడివి. నా బిడ్డలకు రక్షణ దయచేయ్యా, నా ఇంటి యజమానికి రక్షణ దయచేయ్యా. నా తల్లిదండ్రులు అత్తమామలను దర్శించిన ఆయన, నా రక్త సంబంధాలు యేసే రక్షకుడని ఎరుగునట్లుగా నా భక్తిలో యేసయ్యను చూపించడానికి నాకు సహాయం చేయ్యా. యవ్వనస్తులారా ప్రార్థించండి. సినిమాలని సోషల్ మీడియాలు పెట్టుకొని యూట్యూబ్లో పనికి మాలిన వాటిని చూస్తూ మనసు పాడు చేసుకుంటున్నావు, జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు, అల్పకాల పాప భోగానికి బానిసమవుతున్నావు. యవ్వనుడా యేసయ్యను వెతుకు, యవ్వనుడా నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వు, నీవు దీవించబడతావు. ఉద్యోగం లేదని బాధపడుతున్నావు, ఫెయిల్ అయిపోయాను దుఃఖపడుతున్నావు, సెలెక్ట్ అవ్వలేదు ఉద్యోగానికి అని బాధపడుతున్నావే కానీ ప్రభువు నీ పక్షంలో ఉంటే నువ్వు తలగా ఉంటావు, నువ్వు దీవించబడతావు. ప్రభువా నన్ను ఆశీర్వదించయ్యా, ప్రభువా నాకు సహాయం చేయయ్యా, నా కష్టాలు కడతీర్చు నాయన, నా పోరాటాల్లో జయము దయచేయి ప్రభువా. నువ్వు నాకు తోడుండేసయ్యా. నువ్వే నా దేవుడవయ్యా, నువ్వే నా ప్రభువయ్యా, నువ్వుంటే నాకు చాలు యేసయ్యా. మనస్ఫూర్తిగా చెప్పండి ఆ మాట యేసయ్యకి. నీ సంకటాలు కుదిర్చేవాడు ఆయన, నీ పాపాలు క్షమించేవాడు ఆయన, నీ గాయాలు కట్టేవాడు ఆయన, నీ కన్నీరు తుడిచేవాడు ఆయన, తన రెక్కల చాటున దాచేవాడు ఆయన. నువ్వు ఉంటే చాలయ్యా. ఏ మనుషుడు నా కష్టం తీర్చలేడయ్యా, ఏ వైద్యుడు నన్ను స్వస్థపరచలేడయ్యా. నువ్వు చాలిన దేవుడు అయ్యా, చాలు యేసయ్యా. నాతో ఉండయ్యా, నాలో ఉండయ్యా. నేను నిన్ను విడిచిపెట్టను యేసయ్యా, నువ్వు నేను విడిచిపెట్టొద్దు యేసయ్యా. కింద హాల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రార్థన చేయండి. ప్రార్థన రావటం లేదు కొంతమందికి, నోరు తెరిస్తే నింపుతాడన్నాడు. ప్రభువా అనండి, నోరు తెరిస్తే. పురుషులు కూడా ప్రార్థించాలి. పురుషుడు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలి. అడగండి, అమ్మతో చెప్పుకున్నట్టు దేవుడితో చెప్పుకోండి. అమ్మ, నా ఆకలిది, నా బాధ ఇది, నా అవసరం ఇది, యేసయ్యా నా స్థితి చూడయ్యా, నమ్ముచున్నానయ్యా, నేను నువ్వు నాకు చేయగలవని నమ్ముతున్నానయ్యా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ తణుకులో నాయన నీ విషయం గెట్టుగెదరకు వందనములు. ఆయా ఊర్ల నుండి, ఆయా ప్రాంతాల నుండి నీ బిడ్డలను నీవు ఆకర్షించుకొని ఈ ఆవరణలోనికి తెచ్చినందుకు వందనములయ్యా. మా భక్తిని స్థిరపరచడానికి, మా మొరలు ఆలకించడానికి, మమ్మల్ని మరింత శక్తివంతమైన విశ్వాసపూరితమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి నీ పరిశుద్ధాత్మతో మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించమని ఆయన. ఇంకా ఏ కుటుంబంలో కలహాలున్నాయో, ఏ కుటుంబంలో రోగాలున్నాయో, ఏ కుటుంబంలో రక్షణ లేని వారు ఉన్నారో అట్టి వారి పట్ల ఈ రోజు నుండి నీ అద్భుత కార్యాలు జరిగించమని ఆయన. ప్రతి విధమైన సాతాను తంత్రమును, ప్రతి విధమైన సాతాను కట్లను నజరుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. ప్రతి రోగిని స్వస్థపరచు నాయన. ప్రతి మానసిక వేదనలో ఉన్నవారిని విడుదల చేయము తండ్రి. ఏ ఇంటిలో సాతాను నక్కినెక్కున్నాడో నజరుడైన యేసుక్రీస్తు నామములో దురాత్మలను పారదోలుచున్నాము తండ్రి. నీ దూతలు కావలి ఉండని అయ్యా, నీ దేవదూతలు మా ఇంటి మీద ఉండని అయ్యా. మా బిడ్డలందరూ రక్షించబడాలయ్యా. నా బిడ్డలు నీ దేవుని రాజ్యంలో గొప్పవారికి ఉండాలయ్యా. నా బిడ్డలు నరకంలో కాలే కట్టెలుగా ఉండడానికి కాదయ్యా నేను కన్నది.
నువ్వు ఇచ్చిన బిడ్డలను నీ రాజ్య వారసులుగా చేయడానికి నాకు సహాయం చేయయ్యా అని అడగండి. ప్రభువా మాకు సహాయం చేయయ్యా, మారని మా బిడ్డల కోసం ప్రార్థించడానికి సహాయం చేయయ్యా. ఈరోజు ఈ సన్నిధికి తీసుకొని వచ్చావు. మేము తిరిగి వెళుతుండగా ప్రభువు నాతో ఉన్నాడని, నన్ను విడువను ఎడబాయడన్నాడని, నా చేయి పట్టుకొని నన్ను నడిపించేవాడిగా ఉన్నాడని ధైర్యంతో వెళ్ళడానికి సహాయం చేయము, విశ్వాసముతో వెళ్ళడానికి సహాయం చేయము. ఇది మొదలుకొని ఈ ఆవరణలోకి వచ్చిన ప్రతి ఒక్కరూ చేయనిదంతా సఫలమవ్వడానికి, ఇది మొదలుకొని నీ ఆశీర్వాదముతో నడవడానికి, కుటుంబాలుగా ప్రభువుని వైపు తిరిగి పరలోకము కొరకు సిద్ధపడడానికి సహాయం చేయము. రోజు వింటున్న వాక్యాన్ని దినమంతా ధ్యానించి దీవించబడుటకు సహాయం చేయము. తిరిగి వెళుచున్న వారి క్షేమమైన ప్రయాణాలు దయచేయము. రెండో సెషన్లో కూడా నీ సన్నిధినిచ్చి నడిపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి దర్శనం, ప్రేమకు నిదర్శనం, దైవ ప్రేమకు నిదర్శనం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.